ఈరోజు నేను నా లైఫ్‌లోనే మర్చిపోలేని ఒక అద్భుతమైన రోజు. ఈ రోజు కోసం మేమందరం ఒక 20 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాము. ఆల్మోస్ట్ అందరూ ఇప్పటికే గెస్ చేస్తుంటారు కదా! అవును. మీరు గెస్ చేసింది కరెక్టే. వీళ్ళందరూ నా 10థ్ క్లాస్ క్లాస్‌మేట్స్. ఎప్పటినుంచో కలవాలనున్న అందరూ ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయారు. ఎవరి పనుల్లో, ఎవరి లైఫుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. మొత్తానికి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఇక్కడికి రప్పించడానికి మాకు ఇంత టైం పట్టింది. లక్కీగా ఆల్రెడీ మాకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. సంక్రాంతి టైంలో అందరూ పుట్టింటికి వస్తారని అప్పుడే మేము గెట్ టుగెదర్ ప్లాన్ చేసాం. అయితే కొంతమంది ఫ్రెండ్స్ మేము సంక్రాంతికి రాలేకపోతున్నాం, సమ్మర్ హాలిడేస్ కి పోస్ట్ పోన్ చేయండి అని సజెస్ట్ చేశారు. వీలైనంత ఎక్కువ మంది రావాలనే అందరి కోరిక కాబట్టి ఇంకా అలా సమ్మర్కి ప్లాన్ చేసుకున్నాం. నిజంగా ఇన్ని సంవత్సరాల తర్వాత ఫ్రెండ్స్ని చూసి ఒక్కొక్కరికి ఎంత ఆనందం కలిగిందంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు మేము చేసిన అల్లరి పనులు, చిలిపి పనులు అన్నీ గుర్తు చేసుకొని తెగ నవ్వుకున్నాం. మనం కలిస్తే సరిపోతుందా? మనల్ని ఈ స్థాయిలో నిలబెట్టిన మన గురువులకు కూడా కృతజ్ఞత చెప్పుకోవాలిగా. అందుకే మా సార్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేశాము. మనల్ని ఇంత గొప్ప స్థాయిలో నిలబెట్టిన గురువులను సత్కరించుకోవడం మన బాధ్యత కదా. నిజంగా ఈరోజు మా సార్ వాళ్ళ కళ్ళల్లో ఎప్పుడు ఆనందం చూసామో తెలుసా? మేమందరం ఒక్కొక్కరుగా స్టేజ్ పైకి ఎక్కి ఎలా సెటిల్ అయ్యామో, ఏం జాబ్ చేస్తున్నామో చెప్పినప్పుడు సార్ వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి. నిజంగా వర్ణించడానికి మాటలు కూడా రావట్లేదు. ఆ తర్వాత ఫ్రెండ్స్ అందరం కూడా కబుర్లు చెప్పుకుంటూ ఇంకా లంచ్ అయితే పూర్తి చేసేసాము. గెట్ టుగెదర్ పార్టీ అయితే చాలా బాగా జరిగింది, కానీ అందరినీ వదిలి రావాలంటే మాత్రం చాలా బాధ అనిపించింది.